కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాము. జాగ్రత్తగా మీరు వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభునామములో తెలియజేస్తున్నాం. మనం కలిపి ఒక భాగాన్ని చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బైబిల్ తీసి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు నాతో కలిపి అందరం చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11వ వచనం నుండి అందరం కలిపి చదువుదాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నేయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తొయితైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ప్రియులారా, మనం ఈ 16వ అధ్యాయములో నుండి మరి ఒక భాగాన్ని చదివాము. దాన్ని మనం ధ్యానం చేద్దాము. జాగ్రత్తగా ఈ మాటల మీద మీరు మనసు నిలపాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉంటున్నాను. మనం సాధారణంగా ఇలాగ ఏదన్నా ఒక భాగం తీసుకొని ధ్యానం చేసేటప్పుడు అది చదవంగానే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే దేని గురించి ఈరోజు ప్రసంగం అని. అదా ఎవరిని గురించి? లూదియాను గురించి. కనుక ఇది మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఇలాగ చదవంగానే పలానా పేర పలానా భాగం అనంగానే. అయితే లూదియా గురించి చెప్తాను, కానీ ఇంకా మిగతా విషయాలు కూడా మీతో నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందువలన జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాల్సి ఉంటున్నారు. ఇది పౌలు యొక్క 2వ సువార్త యాత్ర. పౌలు ఎన్ని సువార్త యాత్రలు చేశాడు? ఆయన 3 చేశాడు. 3 ప్రయాణాలు. ఆయన పట్టణాలు, పల్లెలు, రాష్ట్రాలు, దేశాలు దాటి ఖండాలు కూడా దాటి వెళ్ళాడు. ఆసియా, ఐరోపా ఈ ఖండాలు దాటి ఆయన సువార్త ప్రకటించాడు పౌలు. మధ్యలో సముద్రాలు దాటాడు, నదులు దాటాడు, పర్వతాలు దాటాడు. ఇవన్నీ దాటి ఆయన ప్రయాణాలు చేశాడు. 3 సువార్త యాత్రలు మనం చూస్తాం. పౌలు యొక్క సువార్త దండయాత్రలు అన్నారు వాటిని. మొదటి సువార్త యాత్ర అంతియోకయలో ఆరంభమై అంతియోకయలో ముగిసింది. 2వ సువార్త యాత్ర మరలా అంతియోకయలో ఆరంభమైంది. ఆ 2వ సువార్త యాత్రలోనే 16వ అధ్యాయంలో ఉన్న ఆ సంఘటన మనం చూస్తాం. మొదటి సువార్త యాత్ర ఎక్కడి నుండి ఎక్కడికి సాగిందో మనం బుధవారం రోజు అపోస్తుల కార్యాలు ధ్యానం చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను జస్ట్ ఊరి పేర్లు ఒకటి చదువుతాను, అంటే పౌలు ఎలా ఎలా ప్రయాణం చేశాడో అర్థం అవ్వడానికి. చూడండి, బైబిల్లో 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు. మీ బైబిల్ చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వెనక బైబిల్లో మ్యాప్ ఉంటుంది, దాన్ని గమనించండి. అప్పుడు మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనములో అంతియోకయలో ఉన్నారు. ఎవరెవరున్నారు అంతియోకయలో? బర్నబా ఉన్నాడు, సుమియోను ఉన్నాడు, లూకియా ఉన్నాడు, తర్వాత మనయేస్ ఉన్నాడు, తర్వాత సౌలు ఉన్నాడు. ఉన్నాక వారిలో బర్నబాను సౌలును తన పని కొరకు ప్రత్యేకించమని 2వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. 3వ వచనములో వారు ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వారిని పంపారు, పౌలు బర్నబా.
ఇది మొదటి సువార్త యాత్ర. 4వ వచనంలో వారు అంతియోకయ నుండి ఎక్కడికి వచ్చారు? సెలూకయకు వచ్చారు. సెలూకయ నుండి ఓడరేవైన కుప్రా వచ్చారు. కుప్రా నుండి వారు సలమి, ఆ కుప్రాలో సలమి అనేటువంటి ఒక చిన్న ప్రాంతం ఉంది. అక్కడికి వచ్చి అక్కడ కొన్ని దినాలు ఉన్నారు సలమి అనే ప్రాంతంలో. అక్కడి నుండి వారు 6వ వచనంలో పాఫు అనే ఊరికి వచ్చారు. ఇదంతా కుప్రాలోనే, పాఫు అనేటువంటి ఊరు. తర్వాత 13వ వచనం, వారు కుప్రా నుండి పాపు నుండి బయలుదేరి పంపూలియా అనే రాష్ట్రానికి వచ్చి పెర్గే అనే ఆ పట్టణానికి వచ్చారు. పెర్గే అనే పట్టణం. ఈ పెర్గే అనే పట్టణంలోనే వారు ఎక్కువ సమయం గడిపినట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత 13వ అధ్యాయము ఈ 50వ వచనం వరకు వారు పెర్గేలోనే ఉన్నారు. 51లో వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకొనియా వచ్చారు. ఈకొనియా, పెర్గే నుండి ఈకొనియాకు వచ్చారు. 14వ అధ్యాయము వారు ఈకొనియాలో ఉన్నారు. ఈకొనియాలో ఆటంకము కలిగిన తర్వాత 7వ వచనంలో లుస్త్రాకు వచ్చారు. లుస్త్రా, దెర్బే అనేవి ప్రక్కనున్నవి. వారు లుస్త్రాకు వచ్చారు. లుస్త్రాలో కూడా వారికి ఆటంకం కలిగింది. 24వ వచనం, పిసిదియా అనే ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత పంపూలియా అనే ప్రాంతానికి వెళ్ళారు. తర్వాత మరలా పెర్గే అనే ప్రాంతానికి వెళ్ళారు 25వ వచనంలో. తర్వాత అత్తాలియా అనే ప్రాంతానికి వెళ్ళారు 26లో. ఇవన్నీ తిరిగి అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చారు. అంతియోకయలో బయలుదేరారు, అంతియోకయకు వచ్చారు. వారు అంతియోకయలో కొంతకాలం గడిపిన తర్వాత అక్కడి నుండి మరలా రెండవసారి వారి యాత్ర ఆరంభమైంది. 15వ అధ్యాయంలో 3వ వచనం, అక్కడి నుండి సాగనంపబడి ఫేనీకే వచ్చారు. ఫేనీకే నుండి సమరయ వచ్చారు. తర్వాత 4వ వచనం, సమరయ నుండి యెరూషలేమునకు వారు వచ్చారు. యెరూషలేములో ఒక పెద్ద సభ జరిగింది, ఒక వివాదం. వారు కొన్ని సిద్ధాంతపరమైన విషయాల్ని తర్కించి ఏది అనుసరించాలో ఏది అనుసరించకూడదో యూదులు అన్యులు కలిపి ఒకే పద్ధతిని ఎలా పాటించాలో కొన్ని సూచనలు చెప్పారు అక్కడ. అది జరిగింది 15వ అధ్యాయంలో. ఇలా యెరూషలేములో ఇలా జరిగిన తర్వాత వారు మరలా తిరిగి వారు అంతియోకయకు వచ్చారు. 30వ వచనములో మనం చూస్తాం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకయకు వచ్చారు. తర్వాత కొన్ని దినాలు వారు అక్కడే ఉన్నారు, అంతియోకయలో ఉన్నారు. అంతియోకయ నుండి అంతియోకయలో ఉండగా మరలా పౌలు ఏమన్నాడంటే బర్నబాని, ఓ బర్నబా, మనం ఇంతకుముందు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి కదా, అక్కడ చాలామంది రక్షింపబడ్డారు, వారు ఎలా ఉన్నారో చూసి వద్దాం, మనం వెళదాము అని అన్నాడు. బర్నబా అన్నాడు కానీ ఓ చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటంటే జాన్ మార్కుని తీసుకొని వెళదాం అని అన్నాడు. అంతకుముందు మనం 13వ అధ్యాయం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోహాను అటు జాన్ మార్కు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా రాయబడి ఉన్నది. కనుక జాన్ మార్కు బర్నబాకి మేనలుడు. అందువలన ఇక్కడ మరలా జాన్ మార్కు బర్నబా దగ్గరకు రాగా బర్నబా పౌలుతో అన్నాడు, జాన్ మార్కుని వెంట పెట్టుకొని వెళదాము అని అన్నాడు. పౌలు అన్నాడు, వద్దు అన్నాడు. ఎందుకంటే అతడు అంతకుముందు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరలా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కనుక వద్దులే అని అన్నాడు. వారి మధ్య చిన్నగా మొదలైంది ఆ వివాదం. ఒకరు కావాలన్నారు, ఒకరు వద్దన్నారు. వారి మధ్య పెద్ద వివాదంగా అది మారినట్టుగా మనం చూస్తాం. 39లో ఈ మాట ఉంది, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయినట్టుగా మనం చూస్తాం. కనుక జాన్ మార్కుని వెంట పెట్టుకెళ్ళాలి అనేది బర్నబా యొక్క తలంపు అయితే వద్దు అనేది పౌలు యొక్క తలంపు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరి తలంపు కరెక్ట్ అంటారు? మనం బర్నబాని సపోర్ట్ చేయాలా, పౌలుని సపోర్ట్ చేయాలా? ఎవరిని సపోర్ట్ చేయొద్దు, ఎందుకంటే అది జరగడం అనేది దేవుని యొక్క చిత్తం.
కనుక మనం ఇంతకుముందు రాజుల గ్రంథం ధ్యానం చేసినప్పుడు ఇశ్రాయేలుగాను యోధాగాను రాజ్యం రెండుగా విడిపోయింది. విడిపోయినప్పుడు ఇజ్రాయేలు రాజ్యమునకు యెరోబాము రాజయ్యాడు. ఈ యోధా రాజ్యానికి రెహబాము సొలొమోను కుమారుడు రాజయ్యాడు. రెహబాము దగ్గర సైన్యం ఉంది. ఆయన తన సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలని బయలుదేరితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు యుద్ధం చేయొద్దు, ఇది నా వలనే జరిగింది, నేనే దీన్ని జరిగించాను, అందువల్ల మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని అన్నాడు. అందువలన ఆ రెహబాము తన సైన్యంతో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మనం ఇంతకుముందు ఆ విషయాలు చూసాం మనం. అలాగే ఇక్కడ పౌలు బర్నబా వేరైపోవడం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. దానివల్ల సువార్త విస్తరించడానికి అదొక కారణంగా ఉంది. మనం బర్నబాని కాదనలేం, పౌలుని కాదనలేం. అలాగా వారి మధ్య తీవ్ర వివాదం కలిగాక వారు వేరైపోయారు. బర్నబా జాన్ మార్కుని వెంట పెట్టుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే పౌలు శీలను ఏర్పరచుకొని 40వ వచనం 40-41 15వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేసి 16వ అధ్యాయంలో మరలా దెర్బేకు లుస్త్రాకు వచ్చాడు. ఆ లుస్త్రాలోనే బలహీన పాదములు కలిగిన వాడిని బాగు చేశాడు పౌలు. అక్కడే ద్యూపతి ఆలయం ఉంది. అయితే ఆ లుస్త్రాలో ఇంకెవరున్నారో తెలుసా? తిమోతి కూడా ఉన్నట్టుగా ఉంది. ఆ తిమోతి శిష్యుడిగా పిలువబడ్డాడు. అంటే పౌలు మొదటి సువార్త యాత్రలో బహుశా పౌలు యొక్క మాటలకు అతడు బాగా నమ్మకాన్ని ఉంచి ఉంటాడు. ఇప్పుడు అతడు స్థిరపడ్డాడు. కొన్ని దినాల తర్వాత పౌలు శీల వెళ్ళి తిమోతిని వెంట పెట్టుకున్నారు. తిమోతిని వెంట పెట్టుకున్నాక ఇప్పటివరకేమో 15వ అధ్యాయం వరకేమో వారు అంటా వచ్చారు. 30వ వచనం చూడండి, 15:30లో అంతటా వారు సెలవు పుచ్చుకొని అని అన్నారు. వారు అన్నప్పుడు పౌలు బర్నబాల గురించి రాశారు. కానీ వారు అన్న వ్యక్తి ఎవరు? వారు అని పిలుస్తున్న వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి ఎవరు? అపోస్తలుల కార్యాలు రాసి ఆయన ఎవరు రాస్తా ఉన్నారు? లూకా రాస్తా ఉన్నాడు. లూకా అపోస్తలుల కార్యాలు, లూకా సువార్త రాశాడు. కనుక లూకా ఈ మాట రాస్తా ఉన్నాడు. వారు అంటా ఉన్నాడంటే ఇతను లేడు. ఈ 15వ అధ్యాయం వరకు జరిగిన దాన్ని తెలుసుకొని లూకా రాశాడు. కానీ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ నుండి పౌలు శీలతో పాటు ఇప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు అని అంటే తిమోతి వారితో కూడా జాయిన్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ తిమోతి జాయిన్ అయిన తర్వాత మరలా 16వ అధ్యాయము 6వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళారు. తర్వాత ముసియా దగ్గరకు వచ్చారు. బితూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చారు అని అన్నాడు. కనుక ఇక్కడ వరకు లూకా లేడు అనేది మనకు అర్థమైంది. త్రోయకు వచ్చాడు. తర్వాత 11వ వచనం చూడండి. కాబట్టి మేము త్రోయను విడిచి అని అన్నాడు. లూకా వారు అనలేదు ఇక్కడ త్రోయలో కదా. త్రోయలో కొన్ని దినాలు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? పౌలు ఉన్నాడు, శీల ఉన్నాడు, వారితో పాటు ఇంకొక ఆయన ఎవరున్నారు? వారితో పాటు తిమోతి. ముగ్గురయ్యారు. ముగ్గురైన తర్వాత ఆ ముగ్గురు కలిసి వారు ఎక్కడెక్కడ సంచారం చేశారంటే ఆసియాకి వెళ్ళాలనుకున్నారు, ఆసియా వెళ్ళనివ్వలేదు. తర్వాత ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా ముసియాకు వచ్చారు. అక్కడ నుంచి బితూనియాకి వెళ్ళారు. తర్వాత యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు గనుక వారు ముసియాను దాటి త్రోయకు వచ్చారు. త్రోయ అంటే ఇప్పుడున్న టర్కీ. ఈ టర్కీని త్రోయ అని అన్నారు. త్రోయలో వారు కొన్ని దినాలు ఉన్నారు. అక్కడ త్రోయలో కొన్ని దినాలు గడిపారు. గడిపిన తర్వాత 11వ వచనంలో కాబట్టి మేము త్రోయను విడిచి అన్నప్పుడు లూకా కలిశాడు అని మనకు అర్థమవుతుంది. త్రోయలో లూకా కలిశాడు వారికి. అంటే త్రోయలో ఉన్నారని సింపుల్గా ఇక్కడ చెప్పాడు, కానీ త్రోయలో ఊరికినే లేరు వారు. అది మనకి
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు అన్నాడు. త్రోయలో వారు ఏం చేశారో ఇక్కడ చెప్పారు. త్రోయలో వారు సువార్త ప్రకటించారు. తర్వాత ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా ఆ సహోదరుడైన తీతు నాకు కనబడనందున, అంటే త్రోయలో తీతు ఉండాలి కానీ తీతు అక్కడ లేడు. నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరాను అన్నాడు. కనుక త్రోయలో పౌలు సువార్త ప్రకటించాడు. ఆయన తీతు కోసం ఎదురు చూశాడు. తిమోతి ఉన్నాడు తనతో, తీతు కూడా ఉంటే బాగుండు అనుకున్నాడు. కానీ తీతు కనబడలేదు. కానీ తీతుకు బదులుగా ఎవరు దొరికారు పౌలుకి? అక్కడ లూకా దొరికాడు. త్రోయలో లూకా కలిశాడు. కనుకనే లూకా మేము అని ఇక్కడి నుంచి ఆరంభించాడు. ఈ అపోస్తల కార్యాలు చివరి వరకు మేము అనే మాట మనం చూస్తాము. 15వ అధ్యాయంలో మనం 15వ అధ్యాయం వరకేమో వారు అనే మాట, 16వ అధ్యాయము 10వ వచనం వరకు వారు 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 అనే మాట ఉంది. 11వ వచనం నుండి మేము అనే మాట ఉన్నది. కనుక లూకా వారితో జాయిన్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 4 ఉన్నారు కదా, ఒకసారి మళ్ళీ చెప్దాం. ఎవరెవరున్నారు? పౌలు ఉన్నాడు. పౌలుతో పాటు బర్నబా వేరైపోగా శీల జాయిన్ అయ్యాడు, సైలస్ జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరితో పాటు ఇంకెవరున్నారు? లుస్త్రాలో తిమోతి కలిశాడు. దాని తర్వాత త్రోయకు వచ్చాక ఎవరు కలిశారు? లూకా కలిశాడు. త్రోయ టర్కీ ప్రాంతంలో ఇక్కడ మరి ఆయన లూకా కలిసినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ పౌలు అంతకుముందు ఆసియాకు వెళ్ళాలనుకున్నాడు కదా. ఆసియాకు వెళ్ళాలంటే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు అన్నాడు. ఇప్పుడు మన ఖండం ఏ ఖండం ఇది? ఆసియా ఖండమే కదా. ఆసియా ఖండంలో ఏం చెప్పకూడదు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? వాక్యం చెప్పకూడదు అన్నాడు. మరి ఆసియా ఖండంలో ఇప్పుడు ఎందుకు వాక్యం చెప్తున్నాం మనం? చెప్పొద్దన్నాడా లేదా పరిశుద్ధాత్మ దేవుడు? మీరందరూ మెలకుగానే ఉన్నారా? ఆసియాలో ఏం చెప్పొద్దు అన్నాడు? వాక్యం చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు ఈ వాక్యమే, ఈ మాటే రాధా మనోహర్ దాస్కో ఇంకొకరికి దొరికింది అనుకోండి. ఆసియాలో వాక్యం చెప్పొద్దు అంటే ఆసియాలో ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు వాక్యం అని అంటారు. మనం ఏం చెప్తాం దానికి జవాబు? ఆసియాలో వాక్యం చెప్పొద్దు అని అంటే పూర్తిగా చెప్పొద్దని కాదు, ఆ సమయంలో వద్దన్నాడు. దానికంటే ముఖ్యమైన ప్రదేశం ఇంకోటి ఉంది. అంటే అత్యవసరంగా వెళ్ళవలసినటువంటి ప్రయాణం ఒకటి ఉంది. దాని కొరకు పంపడానికి ఈ ఆసియాలో ఇక్కడ కాదు మీరు టైం స్పెండ్ చేయాల్సింది, దీనికంటే ముఖ్యంగా త్వరగా వెళ్ళాల్సిన ప్రదేశం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి మీరు, మాసిదోనియాకి అని చెప్పాడు. అన్నాక మరి ఆసియాలో వాక్యం చెప్పలేదా? ఆసియాలో వాక్యం చెప్పలేదా? ఇప్పుడు పౌలు అక్కడి నుండి బయలుదేరి మాసిదోనియా దేశానికి వెళ్ళాడు. మాసిదోనియా దేశంలో ఫిలిప్పీ పట్టణంలో ఆయన వాక్యం చెప్తూ ఉండగా మొట్టమొదట ప్రభుని నమ్ముకున్న ఆమె లూదియా ఏ పట్టణానికి చెందిన ఆమె? తుయితైరా పట్టణస్తురాలు. తుయితైరా అనే పట్టణం ఎక్కడుంది? ఆసియాలో ఉంది. మీరు వెనక మ్యాప్ కనుక చూశారనుకోండి, అపోస్తుల కార్యాలు సంబంధించిన, అంటే అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన దానికి సంబంధించిన ఈ మ్యాప్లు ఉన్నాయి కదా బైబిల్ చివరిలో. ఎన్ని ఉన్నాయి? మొదటిదేమో అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు, ఆది కాండం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమైంది. రెండోది ఇశ్రాయేలు గోత్రములను తెలుపు పాలస్తీనా, ఇది నిర్గమకాండం సంఖ్యాకాండం అవి ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత మూడోది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా, యేసు ప్రభు జీవించిన కాలములో ఉన్న ప్రదేశాలు. దాని తర్వాత నాలుగవది అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని అన్నాడు. ఈ ప్రదేశాలు మనం ఇప్పుడు చదివాం, చాలా పేర్లు చదివాం. మీరు ఇదిగోండి ఇలా మ్యాప్ పట్టుకున్నారనుకోండి, ఈ ప్రదేశాల్లోనే పౌలు ఎక్కువ ప్రయాణం చేశాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 14వ అధ్యాయము ఇలా చూస్తున్నారా మీరు? ఈ మ్యాప్ ఈ ప్రక్క కుడి ప్రక్క ఈ ప్రాంతాలన్నీ కనబడతాయి. ఈ మధ్యలో బయలుదేరి ఇలా తిరిగి ఇక్కడ మధ్యలో ఆసియా ఉంది. ఆసియా, బితూనియా, గలతియా, కప్పదొకియా, పొంతు, ఈ ఆసియాలోకి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు.
ఆసియా నుండి బయలుదేరి ఇక్కడ మాసిదోనియాకు వచ్చాడు. మాసిదోనియాలో వాక్యం చెప్పాడు. మాసిదోనియాలో ప్రభుని నమ్మిన ఆమె తుయితైరా పట్టణస్థురాలు, ఆసియా ప్రక్కనే ఉంటుంది తుయితైరా. ఆమె ద్వారా కొంత సువార్త ఆసియాలోకి వెళ్ళింది. తర్వాత పౌలు అక్కడి నుంచి తిరిగి ఎఫెసుకు వెళ్ళాడు. తుయితైరా ప్రక్కనే ఉంటుంది ఎఫెసు. ఎఫెసులో గొప్ప ఉద్యమం వచ్చింది. అది మొత్తం కూడా ఆసియానే. ఆసియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరిలో కూడా గొప్ప ఉజ్జీవం వచ్చింది. వాళ్ళు ఆసియాలో మరి వారు కంసాలి ఉన్నాడు, ఆయన వెండి గుడులు తయారు చేసేవాడు, దేవతను ఆరాధిస్తారు. ఆసియాలో ప్రపంచ వింతల్లో ఒక వింత దేవత యొక్క ఆలయం. అది చాలా ప్రఖ్యాతిగాంచిన ఆలయం. దాని పూజారులు వ్యతిరేకించడం, తర్వాత అనేక మంది ప్రభుని నమ్ముకోవడం మాత్రమే కాకుండా ఆసియా అంతటా సువార్త వ్యాపించడం వలన మాంత్రికులు మారడమే కాదు, వారి మాంత్రిక విద్యలకు సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టారంట. వాటి విలువ ఇంత అని అన్నాడు ఆసియాలో. కనుక ఏ సమయంలో ఏ ప్రాంతంలో వారు పరిచర్య చేయాలో దేవునికి తెలుసు. కనుక ఇప్పుడు అత్యవసరంగా మాసిదోనియా వెళ్ళాలి కాబట్టి ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మదేవుడు ఆటంకపరిచినప్పుడు వారు ప్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళారంట. ముసియా దగ్గరకు వచ్చారు. బితూనియాకి వెళ్ళాలనుకున్నారు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అని అన్నాడు. కనుక వీరి ప్రయాణాలు ఎలా సాగినాయి అనంటే, ప్రార్థన చేసి ఈ ప్రాంతానికి వెళ్ళండి అంటే వెళ్ళడం కాదు. ప్రార్థన చేసి వారు వెళుతూ ఉండగా ఈ ప్రాంతంలో ఉండాలి, ఈ ప్రాంతంలో వద్దు అనే దాన్ని వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించడం అనేది జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు నన్ను సేవకు పిలిస్తే సేవకు వెళ్ళాలి కనుక దేవుడు పిలిచే వరకు నేను కూర్చొని ఉంటాను అనుకొని వారు అలాగనే కాల సమయము సంవత్సరాలు తరబడి చూస్తూనే ఉంటారు. సువార్త చెప్పమని ఎప్పుడో చెప్పాడు ఆయన మనల్ని. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని ఎప్పుడో చెప్పాడు. ఇంకా నువ్వు కూర్చొని నువ్వేదో కనిపెట్టుకొని ఏదో చేయాలనుకొని కాలయాపన చేయటం తప్ప ఏముంది? నువ్వు వెళుతూ ఉండగా ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు పార్ట్ టైం చేయాలా, ఫుల్ టైం చేయాలా, ముందు అడుగు బయటికి పెట్టిన తర్వాత కదా. నువ్వు పని చేస్తూ ఉండగా కదా, నువ్వు ఆయన పని చేస్తూ ఉండగా సువార్త ప్రకటిస్తూ ఉండగా ఎలా సేవ చేయాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడ చేయాలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. కనుక నేను సేవకులు కొంతమంది నాకు ఫోన్ చేసి కొన్ని సందేహాలు అడిగినప్పుడు నేను చెప్తూ ఉంటాను. నేనేం చెప్తాను అంటే, మీకు ఎక్కడ సేవ చేయాలంటే అక్కడికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. కొన్ని చోట్ల దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, అక్కడ నిలవబడండి. కొన్ని చోట్ల మీకు సమాధానం ఉండదు మనస్సులో, అక్కడ దాటి వెళ్ళిపోండి. మీరు వెళుతూ ఉండగా దేవుడు మీకు మార్గం సరళం చేస్తాడు. 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనక ఫరో సైన్యం, ఎదురేమో ఎర్ర సముద్రం. వారు అక్కడి నుండి దేవునికి మొరపెట్టారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వారిని సాగిపోమ్మని చెప్పు. మోషేతో అన్నాడు, మోషే ఎందుకు మొరపెట్టడం, వారిని సాగిపోమ్మని చెప్పు అన్నాడు. మోషే రండి దేవుడు వెళ్ళమన్నాడు అంటే ఎటు? సముద్రంలో పడి. ఇకంతే వారు అడుగుపెట్టారు. వారు వెళుతూ ఉండగా సముద్రం 2 పాయలైపోయింది. వారు నిలవబడితే అలానే ఉండేది. వారు వెళుతూ ఉండగా సముద్రం 2 పాయలైపోయింది. ఆరిన నేలను దేవుడు వారిని నడిపించాడు. రెండోది క్రొత్త నిబంధన. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభు దగ్గరికి. నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలరు అని అడిగారు. ప్రభు నాకు ఇష్టమే అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి మీ దేహములు యాజకునికి కనబరుచుకొనుడి అన్నాడు. బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు కాబట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి దేహాలు వారు చూసుకున్నారు, శుద్ధులైపోయారు. వారిలో ఒకడు వెనక్కి తిరిగి గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. వాడు సమరయుడు అని బైబిల్లో ఉంది. ప్రభు అడిగాడు, ఇదిగో 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అని అడిగాడు. వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యారు. అలాగా మనం చేస్తూ ఉండగా
వెళుతూ ఉండగా, మన పని మనం చేస్తూ ఉండగా, మన ప్రకటన మనం చేస్తూ ఉండగా దేవుడు మనల్ని ఎలా నడిపించాలో అలా నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని కూర్చొని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే అవకాశాలు రానే రావు. కొంతమంది అంటారు, నన్ను పిలిస్తే నేను సేవ చేస్తాను, నాకు ఎవరైనా అవకాశం ఇస్తే నేను సేవ చేస్తాను. అవకాశం ఇస్తే సువార్త ప్రకటిస్తాను, అవకాశం ఇస్తే. కనుక అవకాశాలు ఇవ్వడం కాదు, అవకాశాలు కలిగించుకోవాలి, అవకాశాలు తీసుకోవాలి. మనం కూర్చొని ఎదురు చూసే సమయం కాదు ఇది. కాబట్టి మనం పని చేయాల్సిన సమయం ఇది, బహు కొద్ది కాలమే ఉంది. కనుక మనం ఎవరో పిలిచారో ఎవరో పిలవలేదో కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిన సమయం ఇది. కనుక వారు వెళుతూ ఉండగా ఆసియాలో వద్దన్నాడు. అక్కడ నుండి వారు ముసియా, తర్వాత బితూనియా వారు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. యేసు యొక్క ఆత్మ వారు వెళ్ళనివ్వలేదు. 8వ వచనం, అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చారు. వాళ్ళు వెళ్ళనివ్వలేదు కదా అని ముసియాలోనే ఉండిపోలేదు, వారు త్రోయకు వెళ్ళారు. అటంటే వెళ్ళనివ్వలేదు, ఇటంటే వెళ్ళనివ్వలేదు, ఇంకాడికి వెళ్తాం, ముసియాలోనే ఉండిపోదామని వారు అనుకోలేదు. అక్కడి నుంచి త్రోయకు వెళ్ళారు. బితూనియా వెళ్ళొద్దన్నాడు కానీ త్రోయకు వెళ్ళొద్దని లేదు కదా, అందువల్ల త్రోయకు వెళ్ళారు. త్రోయలో ఉండగా అతనికి ఒక దర్శనం కలిగింది రాత్రి వేళ. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నాడు. ఏ సహాయము? సువార్త సహాయం, వాక్య సహాయము. ఏ సహాయము? వాక్య సహాయము. సహాయాలు చాలా ఉంటాయి. కొంతమంది ఆర్థిక సహాయానికి సంఘాలు మారిపోయే వాళ్ళు ఉంటారు. ఆర్థిక సహాయాలకి కదా, పుట్టినరోజు కేక్ అంట, చచ్చిపోయిన రోజు పెట్టంట, దానికి కూడా సంఘాలు మారే వాళ్ళు ఉంటారు ఈ సహాయాలకి. కానీ వారు ఈ సహాయం కాదు, వాక్య సహాయం. మాకొచ్చి సహాయము చేయమని మాసిదోనియా దేశస్థుడు ఒకడు రాత్రి వేళ కలలో చెప్పాడు. అది వాక్య సహాయం. కనుక మనకి వాక్యం అంటే సమృద్ధిగా ఉంది కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎటో ఒకటి, సోమవారం నుండి ఆదివారం దాకా ప్రతిరోజు వాక్యం వింటాం. కొన్ని ప్రాంతాల్లో వాక్యం లేని ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు 22-23 సంవత్సరాల క్రితం నేను కొంతమందితో కలిసి మేము ఒక టీమ్గా ప్రకాశం జిల్లా ఆ చివరికి వెళ్ళిపోయాం. ప్రకాశం జిల్లా అది కనిగిరి ఆ ప్రాంతాలు, నాకు ఆ ఊరు పూర్తిగా గుర్తు రావట్లేదు. అక్కడి నుంచి భైరవకోన వెళ్ళొచ్చు. ఆ చివరి వరకు వెళ్ళిపోయాం. పగలంతా కరపత్రికలు పంచాం, సాయంత్రం ఏదో ఒక గ్రామంలో సువార్త గుడికి పెట్టాం. అయితే పగలు కరపత్రికలు పంచడానికి వెళ్ళినప్పుడు ఓ తండాలోనికి వెళ్ళాం. వెళ్ళి వారికి కరపత్రికలు ఇవ్వడానికి పోతే చదువు రాదు. అదేంటండి మాకు చదువు రాదండి అన్నారు. నేను అన్నాను యేసు ప్రభుని గురించి అన్నాను. ఏంటండి అదేంటది అని అడిగారు. యేసు ప్రభుని గురించి అంటే అదేంటి అంటే యేసు ప్రభు అంటే ఒక వ్యక్తి అని. వారికి అది కూడా తెలియదు, అసలు ఆ పేరే వినలేదు వాళ్ళు కదా. మనం పాడతాం కదా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారని. ఇప్పటికీ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో, తెలియదు వాళ్ళకి. నిన్న నేను మన యుఎస్ఐ సంబంధించిన ఎలీషా అన్న ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా ఆయన అనంతపురంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఎలా ఉంటుంది అని కొన్ని పరిచర్య విషయాలు అడుగుతున్నప్పుడు, అన్న కొన్ని ప్రాంతాల్లో యేసు ప్రభు పేరు తెలియని వాళ్ళు ఉన్నారన్న ఇప్పటికి కూడా. ఆయన అన్న మాట, యేసు ప్రభు అంటే ఎవరో అసలు ఏంటి అనేది కూడా తెలియదు. అదేమన్నా స్కీమా లేక ఏమన్నా మెడిసినా ఏంటి, యేసు అంటే ఏంటి అని అడుగుతున్నారన్న అని అన్నాడు. అలాంటి వారు ఉన్నారు. వాళ్ళకు వాక్యం అంటే ఒకవేళ చెప్తే ఎంత ఇష్టమో. మేము పోయిన ఆ ప్రాంతంలో మమ్మల్ని రానివ్వలేదు. ఇంకొక రోజు ఉండండి, మరలా వాక్యం చెప్పండి మాకు, ఇంకొక రోజు ఉండి మాకు వాక్యం చెప్పండి అని అన్నారు. కనుక వారికి వాక్య సహాయం కావాలి. కనుక వాక్యం పట్ల వారు తృష్ణ కలిగి ఉన్నారు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు పౌలుకి కల్లో కనబడి మాకు వచ్చి సహాయము చేయము అని వేడుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలా వేడుకున్నప్పుడు అతనికి కలిగిన దర్శనాన్ని బట్టి దేవుడు వారిని
మాసిదోనియా వెళ్ళమన్నాడు అని అర్థమై మాసిదోనియా వెళ్ళడానికి ప్రయత్నం చేసి బయలుదేరి అక్కడ నుండి 11వ వచనం ఇందాక మనం మూలవాక్యం చదువుకున్న అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నేపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి అన్నాడు. కనుక తిన్నగా సముద్రకేకు అని అన్నాడు. చూసారా, తిన్నగా అనే పదాన్ని వాడాడు కదా. ఈ తిన్నగా అనే పదం వాడినప్పుడు దానికి వ్యాఖ్యానం ఏం చెప్తా ఉన్నారంటే, త్రోయ నుండి సముద్ర అనేటువంటి దీవి, సముద్రంలో ప్రయాణం, అప్పుడు వీచే గాలిని బట్టి అది తిన్నగా ప్రయాణం చేసే ప్రయాణం, అది అటు ఇటు తిరిగే అవకాశమే లేకుండా, అందుకని తిన్నగా అనే పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. కనుక వీచే గాలి మీద వారి ప్రయాణం అనేది ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు గాలులు అటు ఇటు వీస్తూ ఉన్నప్పుడు వారు వంకరగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు గాలి వెనక నుంచి ఒకే విధంగా వీస్తూ ఉన్నది కనుక తిన్నగా వారు సముద్రకేకు వారు వెళ్ళారు. మరునాడు నేయపొలికి వెళ్ళారు. నేయపొలి అనేది ఫిలిప్పీ పట్టణానికి ఒక గేట్ లాంటిది, ద్వారము లాంటిది. అంటే ఎవరు ఫిలిప్పీ పట్టణానికి రావాలి అన్నా వారు ఆ మధ్యధరా సముద్రాన్ని దాటి వారు నేయపొలి అనే ఓడరేవుకు వచ్చి ఆ ఓడరేవు నుండి కొంచెం దగ్గరలో ఉన్న ఆ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాలి. ఇది ప్రయాణం. కనుక మధ్యధరా సముద్రానికి అవతల వైపేమో వారు దాటి వచ్చిన అవతల వైపుకు దగ్గరలోనేమో ఆసియా ఉంది. ఇప్పుడు వీరు ఐరోపా ఖండానికి వచ్చారు, ఐరోపా వైపు వచ్చారు. వచ్చి వారు సువార్త ప్రకటించడం అనేది జరిగింది. యూరోప్ దేశాల్లో వారు పనిచేస్తూ ఉన్నారు. కనుక ఈ ఐరోపా ఖండానికి మొట్టమొదటి సువార్త ప్రకటించబడిన ప్రదేశం ఏది అని అంటే ఫిలిప్పీ పట్టణం. కనుక ఈ ఫిలిప్పీ పట్టణానికి పౌలు అతని జతపని వారు వచ్చారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో అతని జతపని వారు అంటే ఎవరెవరు ఉన్నారు అనుకున్నాం? పౌలుతో పాటు శీలా ఉన్నాడు, తర్వాత తిమోతి ఉన్నాడు, ఆ తర్వాత వైద్యుడైన లూకా ఉన్నాడు. ఈ నలుగురు ఈ ఫిలిప్పీ పట్టణానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ అనేది ఒక పట్టణం పేరు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్కడ ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు కాబట్టి వారికి ఉత్తరం రాసినప్పుడు ఫిలిప్పీ అనే పత్రిక పౌలు రాసినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పు అనేది వ్యక్తి పేరు, ఫిలిప్పు. ఈ ఫిలిప్పు అనే ఆయన అలెగ్జాండర్ యొక్క తండ్రి. అలెగ్జాండర్ తన తండ్రి పేరు మీద ఈ పట్టణాన్ని కట్టించాడు. 2 పట్టణాలు, ముఖ్య పట్టణాలు కట్టించాడని చెప్తున్న చరిత్ర. ఒకటేమో ఫిలిప్పీ పట్టణం, 2 తెస్సలోనికయ అనే పట్టణం. తెస్సలోనికయ అంటే సలోనిక అనే పేరు నుండి వచ్చింది. సలోనిక అనేది ఒక ఆమె పేరు. ఆమె ఎవరు అంటే అలెగ్జాండర్ యొక్క సహోదరి. ఆమె పేరు సలోనిక. ఈ సలోనిక అనే పేరు మీద కట్టబడిన పట్టణం తెస్సలోనిక. తన తండ్రి ఫిలిప్పు పేరు మీద కట్టబడిన పట్టణం ఫిలిప్పీ పట్టణం. ఫిలిప్పు అంటే హార్స్ లవర్ అని అర్థం, అంటే గుర్రముల ప్రేమికుడు అని. ఫిలిప్పు చాలా గుర్రాల్ని పెంచుకునేవాడు. ఆయన గుర్రాలంటే బాగా ఇష్టం. ఒకప్పుడు మన భారతదేశంలో గుర్రాలు లేవు, మన గుర్రాలు లేవు, ఏనుగులు ఉండేవి, గుర్రాలు ఉండేవి కావు. ఆర్యులు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారు గుర్రాలను వెంట పెట్టుకొచ్చారు. ఆ కాలములో, అసలు పూర్వకాలములో ఐగుప్తులో గుర్రాలు ఉండేవి. ఆ తర్వాత ఐగుప్తు నుండి మరి ఇశ్రాయేలీలు వారు కొన్ని గుర్రాల్ని పెంచడము, ఐగుప్తులో ఉన్నారు కాబట్టి గుర్రాలను పెంచడము నేర్చుకున్నారు, సేకరించుకున్నారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా గుర్రాలు వ్యాపించినాయి. ఆర్యులు వలస వచ్చేటప్పుడు వస్తూ గుర్రాలను తెచ్చారు మన భారతదేశానికి. గుర్రాలని, తర్వాత ఆవులను తెచ్చారు. గేదెలు ఉండేవి, మనకి ఆవులు ఉండేవి కావు. ఆవులు ఆ ప్రాంతాల్లో ఉండేవి. మనం బైబిల్ చరిత్ర చదువుతున్న ఆ మెసొపొటేమియా ఆ ప్రాంతాల్లో ఆవులు ఉండేవి, వారి గేదెలు ఉండేవి కావు. మనకి గేదెలు ఉండేవి. తర్వాత ఆవులు కూడా వచ్చినాయి ఈ ప్రాంతానికి, గుర్రాలు కూడా వచ్చినాయి. కనుక ఇలాగ అటు ఇటు మార్పు చేర్పులు అనేవి కాలాన్ని బట్టి జరుగుతూ వచ్చినాయి. ఫిలిప్పు అంటే గుర్రముల ప్రేమికుడు అని, ఆయన చాలా గుర్రాలు మేపేవాడు. అయితే యవనస్తుడైనటువంటి అలెగ్జాండర్ వాళ్ళ తండ్రి దగ్గర
ఆ గుర్రాల్ని మేపడము ఇవన్నీ చూస్తూ ఉండేవాడు. ఒక దినాన మరి వాళ్ళ నాన్న ఇష్టపడి ఒక గుర్రాన్ని తెచ్చుకున్నాడు ఐగుప్తు నుండి. ఆ గుర్రమును దాన్ని స్వాధీనం చేసుకొని దాని మీద స్వారీ చేయటానికి చాలా కష్టమైపోయింది. అప్పుడు ఆ ఫిలిప్పు అన్నాడంట, ఎవరైతే దీన్ని స్వాధీనపరుచుకుంటారో వారికి ఈ బహుమానం ఇస్తానని ఏదో ప్రకటించాడు. అప్పుడు ఎవరి వల్ల కాలేదు ఆ గుర్రాన్ని స్వాధీనం చేసుకోవటం. అప్పుడు అలెగ్జాండర్ చూశాడు, దాన్ని గమనించాడు. చూచి నేను దాన్ని స్వాధీనం చేసుకుంటానని చెప్పి వెళ్ళాడు. ఆ గుర్రాన్ని పట్టుకొని అంటే దాని మీద ఎక్కి స్వారీ చేయాలి. అది మరి మిగతా వాళ్ళ వల్ల కాలేదు. అయితే అలెగ్జాండర్ ఏం చేశాడంటే దాన్ని సూర్యోదయ దిక్కునకు తిప్పి దాని మీద కూర్చొని సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వచ్చే వరకు ఆ గుర్రాన్ని ముందుకు పానిస్తూనే ఉన్నాడు తూర్పు దిక్కుకి. మిట్ట మధ్యాహ్నం అయినాక అప్పుడు ఆ గుర్రాన్ని వెనక్కి తిప్పి సాయంకాలం అయ్యే లోపు మరలా తిరిగి ఆ మాసిదోనియా ప్రాంతానికి తిరిగి రావడం జరిగింది. వాళ్ళ తండ్రి ఆశ్చర్యపోయాడు, ఎలా చేయగలిగావు నువ్వు ఈ పని అంటే, ఆయన దాన్ని గమనించి అన్నాడు కదా, ఈ గుర్రానికి ఒక భయం ఉంది, దాని నీడ చూసి అది భయపడుతుంది, అందుకని నేను సూర్యోదయ దిక్కునకు తిప్పాను, అప్పుడు నీడ కనబడదు, దాని మీద ఎక్కి నేను ప్రయాణం చేశానని అలెగ్జాండర్ చెప్పాడు. అది చరిత్ర. గుర్రముల ప్రేమికుడు ఫిలిప్పు కనుక అతను కుమారుడు అలెగ్జాండర్. ఆయన తన తండ్రి పేరు మీద కట్టిన పట్టణమే ఫిలిప్పీ పట్టణం. కొంతకాలం తర్వాత ఫిలిప్పీ పట్టణం రోమీలు స్వాధీనం చేసుకున్నాక రోమీల ప్రవాస స్థానముగా మారింది. రోమా యొక్క బెటాలియన్ అక్కడ ఉండేవారు. మాత్రమే కాదు, అది అనేక రకాల ప్రజలతో, అది అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలతో మిళితమైన ప్రదేశం అది ఫిలిప్పీ పట్టణం. రకరకాల వ్యాపారాలు జరిగేవి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండేది, ఎగుమతులు దిగుమతులు, మనుషులు కానీ వస్తువులు కానీ భాషలు కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఎగుమతులు దిగుమతులు జరిగే పట్టణం అనేది ఫిలిప్పీ పట్టణం. ఈ పట్టణానికి పౌలు తన తోటి వారితో కూడా బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళిన తర్వాత బైబిల్లో మనం చూస్తూ ఉంటే 11వ అధ్యాయములో మనం గమనిస్తే ఫిలిప్పీకి వచ్చి తిని అన్నాడు 11వ వచనం చివరి లైన్లో. 12వ వచనం, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది అన్నాడు. అంటే రోమీలు విడిది చేసే స్థలం అది. ఎటన్నా యుద్ధాలకు వెళ్ళని, ప్రయాణాలు చేయని రోమీల యొక్క సైన్యము కానీ రోమా అధికారులు కానీ వారు విడిది చేసేటువంటి స్థలం అది. చాలా ప్రాముఖ్యమైన పట్టణం, రోమీల ప్రవాస స్థానం అని అన్నాడు. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి, తర్వాత విశ్రాంతి దినమున అని అన్నాడు. కొన్ని దినాలు ఆ పట్టణంలో ఉన్నాము, విశ్రాంతి దినాన్ని మాత్రం బయటకు వచ్చామన్నాడు పట్టణం వెలుపలికి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని దినాలు ఉండి ఉంటారు అంటే మొత్తం మీద 3 దినాలు 4 దినాలు 5 దినాలు 6 దినాలు అంతే కదా. ఎందుకంటే విశ్రాంతి దినం వచ్చిందంటే వాళ్ళు బయటకు వచ్చేసారు పట్టణం వెలుపలికి. అంటే విశ్రాంతి దినము నుండి విశ్రాంతి దినం లోపలే మధ్యలోనే 5 దినాలు 6 దినాలు మొత్తం మీద అక్కడ ఉన్నారు. ఆ దినాలు అక్కడ ఉన్నారు. విశ్రాంతి దినాన్ని మాత్రం ప్రార్థన జరుగును అనుకొని పట్టణం యొక్క వెలుపల నదీ తీరానికి వచ్చారు, బయటకు వచ్చారు. అయితే 5 దినాలు ఉన్నారనేమో అనుకుందాం ఒకవేళ ఉజ్జాయింపుగా. ఈ 5 దినాలు ఏం చేస్తుంటారు అక్కడ వారు ఫిలిప్పీ పట్టణంలో? 5 దినాలు ఏం చేస్తుంటారు ఫిలిప్పీ పట్టణంలో? సాధారణంగా మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం శ్రీకాకుళం వెళ్ళాం, విజయనగరం వెళ్ళాం, విశాఖపట్నం లేదనుకుంటే మద్రాసు వెళ్ళామనుకోండి, వేరే పని మీద వెళ్ళాం. మద్రాసు వెళ్ళాక 4 దినాలు ఉండాల్సి వచ్చింది. ఏం చేస్తాం 4 దినాలు చెప్పండి? మద్రాసులో ఏమేమి ఉంటాయి? మెరీనా బీచ్ ఉంటుంది, తర్వాత సెయింట్ థామస్ మౌంట్ ఉంటుంది, తోమా కొండ ఉంటుంది, తర్వాత చూసిన వాళ్ళు చెప్పరేంటి? ఎవరు మద్రాసు వెళ్ళలేదు? ఎవరు మద్రాసు దాటి ప్రక్కనే ఏముంటుంది? ఇది మేరీమాత గుడి అమ్మా, నాగపట్నం దగ్గర నాగపట్నం ఉంటుంది. ఇంకేమేమి ఉంటాయి మద్రాసు చెప్పు, మద్రాసు వెళ్ళిన వాళ్ళు చెప్పాలి.
అన్నా అన్నా మద్రాసులో అసెంబ్లీ హాలు, ఇది తమిళనాడుదా? తర్వాత వాళ్ళు జయలలిత వీళ్ళకి సంబంధించిన సమాధులు ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా అక్కడ. వాటికి కూడా ఏదో పేరు ఉంది, అది మెరీనా బీచ్ దగ్గరలోనే ఉంటాయి. ఇవి ఇలాంటివి ఉంటాయి. మనం ఒక 3 దినాలు 4 దినాలు ఉండాల్సి వచ్చింది అనుకోండి, మనం ముందు ఏం చేస్తామంటే ఫోన్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మద్రాసులో ఉన్న ముఖ్యమైన చూడదగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి సెర్చ్ చేస్తాం. చదువుకునే వాళ్ళ గురించి చెప్తున్నానులేండి. సెట్ చేసిన తర్వాత ఏమేమి ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు ఏ ప్రాంతాలకు వెళదాం, రేపు ఏ ప్రాంతాలకు వెళదాం, వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ చూడొచ్చు, వాటి వెల ఎంత, అక్కడ టికెట్ ఏమన్నా ఉన్నదా, మనం ఏమన్నా భోజనం చేస్తే ఏ హోటల్లో భోజనం చేయాలి, రెస్ట్ తీసుకుంటే ఎక్కడ ఉండొచ్చు, దాని వెల ఎంత, ఇవన్నీ చూసుకొని ఆ 4 దినాలు 5 దినాలు చక్కగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత పని చూసుకొని వచ్చేస్తాం. కానీ ఇదివరకు దినాల్లో దేవుని పిల్లలు వాళ్ళు విశ్వాసులైనా సరే వివాహాలకు వెళ్ళినా, గృహప్రవేశాలకు వెళ్ళినా, ఏ పని నిమిత్తం వెళ్ళినా, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఒక 2 దినాలు 3 దినాలు ఉండాల్సి వస్తే వారు సమయాన్ని ఎప్పుడు వ్యర్థం చేసుకునేవాళ్ళు కాదు. వారు ఎవరో ఒకరిని కలిసి నమ్మిన వారైతేనేమో ప్రభువులో స్థిరపడమని చెప్పేవారు, నమ్మని వారైతేనేమో ప్రభువుని నమ్మమని చెప్పేవారు. మన కృపమ్మ వాళ్ళ నాన్నగారు తిమోతి గారు ఉన్నారు. తిమోతి గారు ఆ నల్గొండ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన వచ్చాక ఆయన భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మరలా లేచిన తర్వాత ఆయన ఖాళీగా ఉండేవాడు కాడు. ఎవరో ఒకరిని కలిసేవాడు, హెచ్చరించేవాడు, కొన్ని విషయాలు గద్దించేవాడు, కొన్ని విషయాలు సరి చేసేవాడు, కొంత ప్రోత్సహించేవాడు, మారు మనసు పొందమని చెప్పేవాడు, నమ్మిన వారినేమో ప్రభులో స్థిరంగా ఉండమని చెప్పేవాడు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాడు. జాగ్రత్త అనే పదాన్ని ఎక్కువ వాడేవాడు. సమయాన్ని ఎప్పుడు వ్యర్థం చేసుకునేవాడు కాడు ఆయన. ఎక్కడున్నా సరే ఇదివరకు పెద్దోళ్ళు కానీ విశ్వాసులు కానీ వాళ్ళందరూ అంతే, దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఈ రోజుల్లో వేరు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకొనుడి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ప్రభు యొక్క పని మీద ఉండాలి. మిగతా పనులు చెయ్యి, కానీ ఇంకో పని కూడా ఉంది, ప్రభు పని ఉంది. యేసు ప్రభువు వారు 12వ ఏట ఆయన వెంట పెట్టుకొని మరియా యోసేపులు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు వారు పండుగ ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా వారు జనంలో పడి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభు వారి మధ్య లేడు. వారు చూశారు, లేడు. మరలా వెనక్కి వెతుక్కుంటూ వచ్చారు. ఆయన యెరూషలేములో బోధకుల మధ్య కూర్చొని వారితో మాట్లాడుతూ ఉంటే, ఆయన మాటలకు వారు ఆశ్చర్యపోతూ ఉంటే, ఆ సన్నివేశాన్ని చూసి గబగబా వచ్చి మరియా, నువ్వు ఎక్కడున్నావా, నిన్ను మేము వెతుకుతున్నాము, నీ తండ్రియు నేను వెతుకుతున్నాము అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా? కనుక ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వెళ్ళే వరకు ఆయనకు ఒకటి బాగా గుర్తుంది, తండ్రి పనుల మీద ఉండాలి. పౌలు, అదేవిధంగా శీల, తిమోతి, లూకా కొన్ని దినాలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నారు అని అంటే వారు ఏదో కాలక్షేపం చేశారని కాదు. కనుక పగలు వారు పట్టణంలోనికి వెళ్ళి ఉంటారు. అక్కడున్న సామాజిక, తర్వాత సాంఘిక, మతపరమైన విషయాలన్నీ పరిశీలన చేస్తుంటారు. ఎవరైనా తారసపడితే వారితో మాట్లాడుంటారు. రాత్రులు ప్రార్థన చేస్తుంటారు. అలా కొన్ని దినాలు గడిపారు. విశ్రాంతి దినం వచ్చింది. నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఎక్కడన్నా ప్రార్థన జరిగిద్దేమోనని వారు ఆలోచన చేశారు. ఆ మాట చూద్దాం, చూడండి. 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని. అంటే పట్టణంలో ప్రార్థన జరగదా? జరగదు. సమాజ మందిరాలు లేవు కనుక రోమిల ప్రవాస స్థానం ఏ ప్రార్థనలు జరగడానికి లేకుండా చేశారు వాళ్ళు. కనుక రోమా చక్రవర్తిని మాత్రమే ఆరాధించాలి, ఏ దేవునికి పూజించకూడదు. వారు పట్టణము లోపల. కనుక అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నప్పుడు మనకు కూడా ఏమైనా ఇలాంటి ఆటంకాలు ఎదురైతే మనం ఏం చేయాలంటే అవకాశాలను వెతుక్కోవాలి. ప్రభుని ఎలా ఆరాధించాలి అనే దాన్ని వెతుక్కోవాలి. ఇప్పుడు
కొంతమంది అరబ్ కంట్రీస్ వెళ్తారు ఉద్యోగ రీత్యా. అరబ్ కంట్రీస్ వెళ్ళారు అనుకోండి, వెళ్ళిన తర్వాత ఈరోజు ఆదివారం కాదు అనుకున్నారు అనుకోండి, ఆదివారం సెలవు ఉండదు. ఎప్పుడు ఉంటుంది వారికి సెలవు? శుక్రవారం ఉంటుంది. కనుక శుక్రవారమే ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు. శుక్రవారమే సమాజంగా కూడతారు. శుక్రవారమే ప్రభుని వాళ్ళు ఆరాధిస్తారు. శుక్రవారం జరుగుతాయి వారి ప్రార్థనలు, ఎందుకంటే శుక్రవారం వారికి అవకాశం ఉంది. మరి ఆదివారం జరగదా? ఆదివారం కూడా జరుగుతాయి. శుక్రవారం ఏమో చాలా ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు సెలవు కాబట్టి. ఆదివారం ఏమో కొద్ది సమయం రొట్టె విరవడానికి వారు గ్యాదర్ అవుతారు, కొద్ది సమయం. అది ఎర్లీ మార్నింగ్ కానీ లేక లేట్ నైట్ కానీ, ప్రొద్దుగుంకిన తర్వాత కానీ, డ్యూటీ నుంచి వచ్చాక అప్పుడు కానీ, లేక డ్యూటీకి వెళ్ళకముందు కానీ వారు కూడుకొని రొట్టె బీరుస్తారు. కానీ శుక్రవారం పూర్తి సమయం ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం దేవుని యొక్క మందిరంలో వారు గడుపుతూ ఉంటారు. కనుక మనం అవకాశాలని కలిగించుకొని మనం ప్రభుని ఆరాధించాలి, అంతేగాని అవకాశం లేదు అని చెప్పి ప్రభుని ఆరాధించకుండా ఉండకూడదు. తర్వాత ఒక విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా మనం ఏమి వెతకాలో తెలుసా? దగ్గరలో మనకి ఎక్కడ ప్రార్థన మందిరం ఉన్నదని వెతకాలి. ఒక త్రాగుబోతాడు వేరే ఊరు వెళితే వాడు ఖచ్చితంగా వెతుకుతాడు. ఏం వెతుకుతాడు? ఎక్కడుంది అని కదా అడుగుతారు. ఎక్కడ దొరికిద్ది అంటాడు వాడు వచ్చి. అది ఎక్కడ దొరికిద్ది అని అడుగుతాడు. ఎక్కడ దొరికిద్ది? దగ్గరలో ఎక్కడన్నా ఉందా అని అడుగుతారు. కనుక నన్ను కూడా ఒకళ్ళిద్దరు పొరుగురు నుంచి వచ్చి ఏదో పెళ్ళిళ్ళు కాటికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ దగ్గరలో వైన్ షాప్ ఎక్కడన్నా ఉందా, ఇక్కడ ఉంది పోనాయినా అని చెప్పి రేట్లు కూడా చెప్తామేంటి వాడికి? పో ఇంకెవరినైనా అడుగులేపో అని అన్నాను. కనుక అడుగుతూ ఉంటారు. వాడికి అది ఒక వ్యసనం. ఇంకా అంటే వాళ్ళేమో ఆ పని మీద ఉంటారు, మనమేమో మన పని మీద ఉండాలి. మనం ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ఉండాల్సి వచ్చింది, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది అని వెతికే వాళ్ళు ఉన్నారా? అలాగా ఆదివారం వచ్చింది అని అంటే మనం ఏ ప్రాంతానికన్నా వెళ్ళనివ్వండి, దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించడం. మీలో చాలామంది బాప్తిస్మం పొంది కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళిపోయి ఆదివారాలు వెళ్ళిపోయి ఆరాధన లేకుండా గడిపి మరలా వచ్చి మరలా ఆదివారం రోజు ప్రభుని ఆరాధించి భయం లేకుండా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది భయం లేకుండా ఆరాధించేవాళ్ళు. ఆదివారాలేమో పొరుగురులు వెళ్ళిపోయి ఆరాధన ఉండదు, ఏముండదు. ఆ పెళ్ళిళ్ళలోనే, ఆ ఫంక్షన్లోనే ఆ సందడి. నువ్వు దేవుని బిడ్డవై ఉండి ఆదివారం వచ్చినప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. బైబిల్ గ్రంథంలో మనం ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే యోహాను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నాడు, చెరలో. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు దినమందు అతడు ఆత్మవశుడై ఉండగా అని ఉన్నది. ప్రభు దినాన్ని గుర్తుపెట్టుకున్నాడు. క్యాలెండర్ లేదు, మనకులాగా సెల్ ఫోన్ లేదు డే టు టైం చూడడానికి. కానీ ఆయన గుర్తుంది. ఏ రోజు ఆయన చెరకు వెళ్ళాడో గుర్తుపెట్టుకున్నాడు. అక్కడి నుంచి దినాలు గుర్తుపెట్టుకున్నాడు. ఆదివారం ఆయన ప్రభు దినమని గుర్తుపెట్టుకున్నాడు. ఆ రోజు ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రకటన గ్రంథాన్ని రాయడానికి దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. కనుక క్యాలెండర్ ఉంటుంది, మన సెల్ ఫోన్లో టైం ఉంటుంది, డేట్ ఉంటుంది, నెల ఉంటుంది, వారం ఉంటుంది. కానీ ఆదివారం మర్చిపోయే క్రైస్తవులు ఉన్నారు కొంతమంది. కనుక వీళ్ళు ఆదివారము అంటే విశ్రాంతి దినం అంటే శనివారం, మనకేం ప్రభు దినం. వారికేమో విశ్రాంతి దినం, అది సబ్బాతు దినం. మనకే ప్రభు దినం, అది ఆదివారం. మనం ప్రభుని ఆరాధిస్తాం. కాబట్టి విశ్రాంతి దినాన ప్రార్థన జరుగును అనుకొని నదీ తీరానికి వెళ్ళారు. నదీ తీరాన ఎలాంటి ఆటంకం ఉండదు కాబట్టి అక్కడ కూడుకునేవాళ్ళు. అప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడ కూడుకొని వారు ప్రార్థనలో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక 13వ వచనం ఇలా ఉంది, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అని అన్నాడు. మేము మాట్లాడుతున్నాం కూడి వచ్చిన స్త్రీలతో అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అంటే, పురుషులు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు, స్త్రీలు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు, స్త్రీలు పురుషులు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు. కనుక ఈ దినాల్లో వ్యర్థమైనటువంటి మాటలు చాలా ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవుని యొద్ద లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కనుక నీవు ఏం మాట్లాడుతున్నావో
వాటన్నిటికీ లెక్క ఉంటుంది. పౌలు ఏం మాట్లాడుండొచ్చు? శీల, తర్వాత తిమోతి, లూకా, మేము కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అని అంటే, పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ మీ మధ్య సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరుగను. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ప్రభుని గురించి మాట్లాడుకుని ఉంటారు. కాబట్టి పౌలు వారి మధ్య కూర్చున్నప్పుడు ప్రభుని గురించి ఆయన మాట్లాడి ఉండొచ్చు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇలాగా కూడి వచ్చిన స్త్రీలతో వారు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తుయితైరా పట్నస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచారు. ఇప్పుడు ఈమె క్యారెక్టర్ దగ్గరకు వస్తూ ఉన్నాము. నేను క్లుప్తంగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మనకి ఈ క్యారెక్టర్ గురించి మనకు తెలుసు. ప్రార్థనకు వెళ్ళే వాళ్ళకి లూదియా గురించి చాలా ప్రసంగాలు వింటాం. అందువల్ల ఎక్కువ చెప్పను, నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు కూడి వచ్చిన స్త్రీలలో ఒక ఆమె పేరు మాత్రం మనకు తెలిసింది. ఆమె పేరు లూదియా. ఆమె వృత్తి కూడా తెలిసింది. ఆమె ఓదా రంగు పడిన అమ్మే స్త్రీ అని. ఆమె పట్టణం పేరు కూడా తెలిసింది, తుయితైరా పట్టణస్తురాలు. తుయితైరా అనేది ఆసియాలో ఉన్న పట్టణం. ఆసియాలో ఉన్న తుయితైరా నుండి మరి ఇప్పుడు ఐరోపాలో ఉన్న మాసిదోనియా దేశానికి సంబంధించిన ఫిలిప్పీ పట్టణానికి వ్యాపారం నిమిత్తము ఆమె వచ్చింది. ఆమె చేసే వ్యాపారం కూడా చాలా ఖరీదైన వ్యాపారం. ఓదా రంగు పొడి బంగారంతో సమానమని చెప్తారు. రాజులు ధరించే వస్త్రాలకు అద్దేటువంటి పొడి అది ఓదా రంగు పొడి. ఓదా రంగు వస్త్రములు ధరించిన హేరోదుని మనం చూస్తాం. ఓదా రంగు వస్త్రము అనే మాట కనుక ఓదా రంగు పొడి బంగారంతో సమానం. ఆ వ్యాపారం చేసే ఆమె ఇప్పుడు ఎక్కడున్నది అంటే నదీ తీరాన ఉన్నది. ఎవరి మధ్య ఉన్నది? కొంతమంది స్త్రీల మధ్య ఉన్నది. కనుక ఆమె ఏ దినాన అక్కడ ఉన్నది అంటే విశ్రాంతి దినాన ఉన్నది. కనుక విశ్రాంతి దినాన వ్యాపారము చేయకూడదు అని బైబిల్లో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. విశ్రాంతి దినాన వ్యాపారము చేయకయు, నీకు ఇష్టమైన పనులు చేయకయు, తర్వాత ఇంకా నువ్వు చేయాల్సినవి అవి చేసిన ఎడల ఆయన నీ యందు ఆనందించి నిన్ను ఇలాగ దీవిస్తాడు అని 58వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పాడు. కాబట్టి ఆమె తుయితైరా పట్టణస్తురాలు. వాస్తవంగా గ్రీకు దేశానికి సంబంధించిన అంటే ఆ గ్రీకు సంస్కృతికి సంబంధించిన ఆమె యూదురాలుగా మారింది. తుయితైరా ప్రాంతంలో ఉండి మొత్తాన్ని వ్యాపార నిమిత్తం ఆమె వెళ్ళినప్పుడు యూదురాలుగా మారింది. యూదులుగా మారిన వారిని యోధ మత ప్రవిష్టులు అని అంటారు. అలా మారింది. ఇప్పుడు యేసు ప్రభుని గురించి వింది ఈ లూదియా. కనుక విశ్రాంతి దినాన వ్యాపారం కంటే ఆమెకి ప్రభు ముఖ్యం అనేది మనకు అర్థమవుతుంది. కనుక మనకు కూడా ప్రభు దినం మనకు ప్రభు ముఖ్యంగా ఉండగలిగినప్పుడే మనం కూడా ఆయన దృష్టిలో ప్రశస్తమైన వారంగా విలువైన వారంగా ఉండగలుగుతాం. ఆయన ఒక మాట అన్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. నేను పిలవగా మీరు పలికితే మీరు పిలిచినప్పుడు నేను పలుకుతాను. నేను పిలవగా మీరు పలకలేదు కనుక మీరు పిలిచినా నేను పలకను అని సామెతలు 1వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. కనుక మన దృష్టిలో ఆయన ఎంత విలువైన వాడో మనం కూడా ఆయన దృష్టిలో అంతే విలువైన వారం. బైబిల్ ఇంకొక మాట కూడా ఉంది, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులని యెషయా గ్రంథంలో చెప్పాడు. కనుక ప్రభు దినం ఆమె విశ్రాంతి దినం వ్యాపారం కంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించిన స్త్రీగా మనం చూస్తాం. మాత్రమే కాదు, ఆమె దైవ భక్తి గల స్త్రీ అనే విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు దైవ భక్తి కలిగి ఉండగలరా? వ్యాపారములో రాణించాలి అంటే ఏం చేయాలి? కొన్ని వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చెప్పాలి, కొన్ని అబద్ధాలు చెప్పాలి, కొన్ని ఎక్కువగా చెప్పాలి కదా, కొంత మోసం చేయాలి. అంతే కదా, చేస్తేనే కదా వ్యాపారం అనేది బాగా డెవలప్ అయ్యేది. లేకుండా వ్యాపారం చేయలేరా? చేయగలరు, కాకపోతే అంత డెవలప్ కాలేరు, అంత అభివృద్ధి కాలేరు, అంత సంపాదించలేరు. వ్యాపారంలో అడుగుపెట్టిన తర్వాత కొద్ది కాలానికి సాధారణం అయిపోతారు అందరిలాగాని. ఎందుకంటే ఇలా చేస్తేనే మనం ఇలాగా సంపాదించగలుగుతాం అనేది. నీతిగా నిజాయితీగా వ్యాపారం చేయటం అనేది ఈ రోజుల్లో సాధ్యపడదు. కానీ కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారు,
ఏలియా గనక నేనొక్కడనే బయలుకు మోకాలోనని వాడను అని దేవునితో అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంకా బయలుకు మోకాలోనని వారు 7,000 మంది నాకున్నారు ఇంకా శేషం అన్నట్టుగా ఉన్నారు. దేవుని కొరకు నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా జీవించేవారు. ఆమె వ్యాపారం చేసే ఆమె, కానీ దైవభక్తి గల స్త్రీ. నిజాయితీగా కూడా వ్యాపారం చేయొచ్చు. నిజాయితీగా చేసినప్పుడు ఇతరులాగా సంపాదించకపోవచ్చు, కానీ సంపాదించిన కొద్దిగా అయినా సరే, బైబిల్ ఏమంటుందో తెలుసా? నీతిమంతునికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న సంపాదన కంటే ఎక్కువ అంట. దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఇంకోటి చెప్పనా? అన్యాయంగా సంపాదించింది అన్యాయంగానే పోతుంది. అది నేనే అంటలేదు, అది మీరు కూడా అనగలరు. అది బైబిల్ కూడా చెప్తుంది. అన్యాయంగా వచ్చింది ఏది కూడా నిలవదు. వారి పిల్లలు అనుభవించలేరు అన్యాయ సంపాదన ఎప్పుడూ కూడా. కానీ నీతి నిజాయితీతో కూడిందే కుటుంబాలకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. అందుకని నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు దేవుని మెప్పించగలం. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది అని మనం చూస్తాం. కనుక నేను కొంతమంది వ్యాపారస్తులను చూశాను. వారు చెప్తారు, ఇదిగో నాకు ఇంత పడింది కనుక నేను ఇంతకు అమ్మాలనుకుంటున్నాను, ఇక అంత పడుతుంది, నీకు ఇష్టం ఉంటే తీసుకో. నేను 100 రూపాయలు పెట్టి కొన్నాను, 110కి అమ్మాలనుకుంటున్నాను, తీసుకో, నీ ఇష్టం. నేను తగ్గించి అమ్మలేను, నాకు గిట్టుబాటు కాదు. నేను షాపు, తర్వాత దీనికి పెట్టుబడి, నా ప్రయాణం, ఇవన్నీ నేను చూసుకోవాల్సి ఉంటుంది. నిజాయితీగా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? 100కు తెచ్చి 200కి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అది కదా అన్యాయం. దాన్ని అన్యాయం అంటారు. కనుక ఇలాగా ఈమె వ్యాపారంలో చాలా నిజాయితీగా ఉండి అందుకని ఆమె భక్తి గల, దైవ భక్తి గల స్త్రీ అని అన్నారు. దైవ భక్తి గలవారు అంటే బైబిల్లో దైవ భక్తిని గురించి తిమోతి పత్రికలో చెప్తూ దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారో తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2:10 దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అన్నాడు. దానిపైన 9వ వచనములో మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అని అన్నాడు. కనుక దైవభక్తి కలిగిన స్త్రీలు అనే పదాన్ని వాడాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, స్త్రీలు దైవభక్తి కలిగిన వారు అణుకువయు స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక స్త్రీలు పురుషులకు లోబడాలి, పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. అది పద్ధతి, దైవ క్రమం. స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారిగా ఉండాలి, తగుమాత్రపు వస్త్రములతోనే వారు అలంకరించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇది దైవభక్తికి సంబంధించింది. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూడండి. 4వ అధ్యాయము 8వ వచనం, తిమోతి మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనం. దైవభక్తి అనేది ఇప్పటికే కాదు, రాబోయే కాలానికి కూడా ప్రయోజనకరమైంది. అందుకని దైవభక్తి గలవారుగా ఉండాలి. 6వ అధ్యాయం 5-6 వచనాలు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నారు. కొంతమంది దైవభక్తిని కూడా లాభసాధనంగా చేసుకునేవారు ఉన్నారు. అది చాలా ప్రమాదకరం. 6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని అన్నాడు. కాబట్టి ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ, ఓదారంగు పొడి నమ్మేటువంటి స్త్రీ, తుయితైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యముంచి పౌలును తనతో ఉన్నవారిని నేను ప్రభునందు విశ్వాసము గలదాన్న ఎంచితే నా యొద్దకు వచ్చి ఉండుడి అని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చిన ఒక స్త్రీగా ఈమెను గురించి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ భాగంలో మనం పౌలు అతనితో ఉన్నవారు
మనం చూసాం. తర్వాత ఫిలిప్పి పట్టణం యొక్క చరిత్ర మనం చూసాం. సబ్బాతు దినం దాని యొక్క ప్రాముఖ్యతను చూసాం. తర్వాత నదీ తీరాన ఎందుకు ప్రార్థన జరుగుతుంది అనే దానికి ఆనాటి పరిస్థితులు చూసాం. తర్వాత స్త్రీల యొక్క ఆ గ్యాదరింగ్ను మనం చూసాం. తర్వాత ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన 4 మాటలు ఏంటంటే, సమాజంలో దేవుని వెదగడం యొక్క ప్రాముఖ్యత. అంటే వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని వెదగడం, దేవుని పిల్లల మధ్య దేవుని వెదగడం, ప్రార్థన ఎక్కడ జరుగుతుంది అని వెతుకుతున్నారు కదా. సమాజంలో దేవుని వెదగడం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. రెండవది, ఊహించని ప్రదేశాల్లో ఉన్న దేవుని పని. అంటే నదీ తీరాన కూడా దేవుడు పనిచేస్తాడా అంటే అవును, మనం ఊహించని ప్రదేశాల్లో కూడా దేవుడు పనిచేస్తాడు అనేది మనం ఇందులో చూస్తున్నాం. ఎక్కడున్నా సరే, నువ్వు చదువుకునే స్థలమా, ఉద్యోగం చేసే స్థలమా, ఎక్కడున్నా దేవుడు పనిచేస్తాడు, దేవునికి లోబడి నువ్వు విధేయతను చూపితే. కనుక లుదియా హృదయం నదీ తీరాన తెలవబడింది. దేవాలయంలోనే కాదు, నదీ తీరాన కూడా దేవుడు పనిచేస్తాడు. మూడవది, పరిచర్యలో స్త్రీల యొక్క పాత్ర. కనుక స్త్రీలు పురుషుల్లాగా ఆధిపత్యం చేయకపోయినా స్త్రీలు వారి పరిధిలో వారు పనిచేశారు. సువార్త ప్రకటించబడింది, సంఘాలు కట్టబడ్డాయి. అలాగ స్త్రీల పరిచర్య ఉంది, ప్రార్థనలు చేశారు, ఇతర స్త్రీలను పురికొల్పారు. కనుక స్త్రీల పరిచర్య మనం చూస్తాం. కొన్ని చోట్ల మనం చూస్తాం, కొంతమంది స్త్రీలు గృహాల వెంబడి వెళ్తారు. కనుక వాళ్ళు తోటి స్త్రీలను పురికొల్పుతారు, ప్రోత్సహిస్తారు, ప్రార్థన చేద్దామంటారు, వారి సమస్యలు తెలుసుకుంటారు, వారి సరైన పరిష్కారాలు ఇస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. కనుక ప్రార్థన చేద్దాం. సమస్య పరిష్కారం, ఓర్పు, సహనాన్ని గురించి, తెలివిగా జ్ఞానంగా ఎలాగా కుటుంబాన్ని కట్టుకోవాలో చెప్పడం గురించి, ఇవన్నీ స్త్రీల పరిచర్యలో బాగా. స్త్రీలు ఇలాంటివి ఎన్నో చేయవచ్చు. కుటుంబాలు కట్టాలి, మేలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, సువార్త ప్రకటించాలి, స్త్రీలను ప్రభు దగ్గరకు నడిపించాలి. స్త్రీలు చేసే పని చాలా ఉంటుంది, పురుషుల కంటే కూడా. ఇలాగా బ్యాక్గ్రౌండ్ అంటే తెర వెనక స్త్రీలు చేసే పరిచర్య చాలా ఉంటుంది. అలా పనిచేసిన వారు కూడా బైబిల్లో మనం చాలా మందిని చూడగలుగుతాం. వారి వలన సంఘాలు కూడా కట్టబడ్డాయి. తర్వాత సబ్బాతు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనం చూసాము. విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను గురించి యెషయా గ్రంథం 58లో రాయబడిన మాట. ఇప్పుడేమో ప్రభు దినం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తాం. ఆదివారం ప్రభు దినం, దానికి మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఈ మాటలో దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.